హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్టోరీస్ బై రామ్నిక. ఈరోజు వీడియో వచ్చేసి థంబ్నెయిల్ చూస్తే అర్థమై ఉంటుంది కదా, హెయిర్ లాస్తో బాధపడుతున్నారా? అయితే హెయిర్ ఫాల్ కంట్రోల్కి అండ్ హెయిర్ రీగ్రోత్కి నేను ఒక రెసిపీ ట్రై చేశాను ఫ్లాక్స్ సీడ్స్తో. ఫ్లాక్స్ సీడ్స్ లడ్డు అండ్ ఫ్లాక్స్ సీడ్స్ పొడి. ఎందుకు బోత్ అన్నానంటే, కొంతమంది స్వీట్ ఇష్టంగా తింటారు, కొంతమంది స్పైస్ ఇష్టంగా తింటారు కదా. స్వీట్ తినే వాళ్ళకి ఫ్లాక్స్ సీడ్స్ లడ్డు అండ్ స్పైస్ తినే వాళ్ళకి ఫ్లాక్స్ సీడ్స్ కారం ఆర్ ఫ్లాక్స్ సీడ్స్ పొడి. అండ్ ఇవి వచ్చేసి బ్రెయిన్కి, హెయిర్ ఫాల్ కంట్రోల్కి, వెయిట్ లాస్ మేనేజ్మెంట్కి చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేను ఎలా ప్రిపేర్ చేశాను 1 by 1 చూపిస్తా. ఫస్ట్ అయితే ఫ్లాక్స్ సీడ్స్ పొడి రెసిపీ. ఇది వచ్చేసి వీడియోలో చూపించిన విధంగా 1 కప్ ఫ్లాక్స్ సీడ్స్తో ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో. అండ్ ఎక్కువ రోస్ట్ అవ్వకూడదు ఫ్లాక్స్ సీడ్స్, మళ్ళీ చేదుగా ఉంటుంది టేస్ట్. చిటపట్లాడుతున్న సౌండ్ వస్తుంది. అప్పుడు రోస్ట్ అయ్యాక అవి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ దెన్ పీనట్స్, ఇవి కూడా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి, డ్రై రోస్ట్. సో పీనట్స్ గురించి మనకు తెలుసు కదా, విచ్ ఈస్ హై ప్రోటీన్, ప్లాంట్ బేస్డ్, హార్ట్కి చాలా మంచిది అండ్ విటమిన్ ఈ అండ్ మ్యాగ్నీషియం ఉంటుంది అండ్ వెయిట్ లాస్ మేనేజ్మెంట్ కూడా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 1/2 కప్ ధనియాలు విచ్ ఈస్ కొరియాండర్ సీడ్స్. ఇవి కూడా డ్రై రోస్ట్ చేసుకొని అవి రోస్ట్ అవుతున్నప్పుడు మంచి అరోమా వస్తుంది గాయస్, నాకు ఇష్టం ఆ స్మెల్. అవి కూడా ఇంకా పక్కన పెట్టుకోవాలి. అండ్ దెన్ కర్రీ లీవ్స్ హ్యాండ్ఫుల్ ఆఫ్ తీసుకున్నాను నేనైతే, 8 స్ట్రాండ్స్ ఫుల్గా తీసుకున్నాను. అవి డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి 1/2 కప్ సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ 1/2 కప్ పంప్కిన్ సీడ్స్ అండ్ 1/2 కప్ వాటర్ మెలాన్ సీడ్స్ తీసుకోవాలి గైస్. ఇవి కూడా సేమ్ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి 3 ఏంటంటే వీటిలో జింక్ అండ్ మెగ్నీషియం ఉంటుంది అండ్ స్కిన్కి, హెయిర్కి చాలా మంచిది. ఇవన్నీ ప్లాంట్ బేస్డ్. అండ్ వాటర్ మెలాన్ సీడ్స్ వచ్చేసి బోన్ హెల్త్ చాలా మంచిది. ఇవన్నీ డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత అండ్ దెన్ 2.5 స్పూన్స్ ఆఫ్ జీరా అండ్ 2.5 స్పూన్స్ ఆఫ్ చన్నా దాల్ అండ్ 2.5 స్పూన్స్ ఆఫ్ ఉర్ద్ దాల్ సేమ్ డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అన్నీ అలా కూల్ అయ్యాక మిక్సీ వేసుకోవాలి. వేసుకునేటప్పుడు 5 to 6 గార్లిక్ పాట్స్ వేసుకోండి. నేను వీడియో క్లిప్ మిస్ అయ్యాను. అండ్ దెన్ మిక్సీ కొంచెం బరకగా పట్టుకోండి అండ్ వీడియోలో చూపించిన విధంగా. అండ్ నేనైతే రెడ్ చిల్లీ పౌడర్ తీసుకున్నాను ఇక్కడ. మీరైతే రెడ్ చిల్లీస్ కూడా డ్రై రోస్ట్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు వీడియోలో చూపించిన విధంగా. అండ్ సాల్ట్ కూడా 2 tablespoons తీసుకున్నాను. అండ్ దట్స్ ఇట్ గైస్, అవర్ ఫ్లాక్స్ సీడ్స్ పొడి ఈస్ రెడీ. అండ్ అది మొత్తం ఎయిట్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకోండి. అండ్ రోజు ఇడ్లీ, డైలీ వేర్ దోశ, రైస్లో గీతో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది గాయస్. నెక్స్ట్ వచ్చేసి ఫ్లాక్స్ సీడ్స్ లడ్డు రెసిపీ. దీనికి సేమ్ 1 కప్ ఆఫ్ ఫ్లాక్స్ సీడ్స్ డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను లాస్ట్ వీడియోలో చెప్పిన విధంగా ఫ్లాక్స్ సీడ్స్ ఎక్కువ రోస్ట్ అవ్వకూడదు, ఎక్కువ అయితే మళ్ళీ చేదుగా వస్తాయి. చిటపట అంటే చాలు. ఇంకా రోస్ట్ అయిన తర్వాత ఒక పక్కన ప్లేట్లో పెట్టుకోండి, కూల్ డౌన్ అవుతాయి. అండ్ దెన్ 3/4 కప్ ఆఫ్ ఆల్మండ్స్ తీసుకోండి. అవి డ్రై రోస్ట్ అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. సేమ్ ఆల్మండ్ బెనిఫిట్స్ మనకు తెలుసు కదా, ఇట్ ఈస్ గ్రేట్ ఫర్ స్కిన్, హెయిర్ అండ్ ఆల్సో రిచ్ ఇన్ విటమిన్ ఈ. బ్రెయిన్కి కూడా చాలా మంచిది, వెయిట్ లాస్ మేనేజ్మెంట్కి కూడా. అండ్ దెన్ కప్ ఆఫ్ వాల్నట్స్ డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. సేమ్ వాల్నట్స్ కూడా చాలా స్కిన్కి, హెయిర్కి చాలా మంచిది అండ్ వెయిట్ లాస్ మేనేజ్మెంట్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ దెన్ 1 కప్ ఆఫ్ పిస్తాషియోస్, సేమ్ ఇవి కూడా డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. పిస్తా ఈజ్ గ్రేట్ ఫర్ హెయిర్, స్కిన్ అండ్ ఆల్సో బోన్స్, బ్రెయిన్, ఇవి హై ఇన్ ప్రోటీన్ అండ్ ఫైబర్ ఆల్సో. సో అందుకే యూజ్ చేశాను. అండ్ దెన్ 1/2 కప్ ఆఫ్ వాటర్ మెలాన్ సీడ్స్, 1/2 కప్ ఆఫ్ పంప్కిన్ సీడ్స్ అండ్ 1/2 కప్ ఆఫ్ సన్ఫ్లవర్ సీడ్స్. ఇవి కూడా బాగా రోస్ట్ చేసుకోండి, డ్రై రోస్ట్ చేసుకోండి. ఇవి వచ్చేసి అన్ని బ్రెయిన్కి, హెల్త్, హార్ట్కి, స్కిన్కి అన్నీ చాలా మంచిది. సో అవి కూడా అలాగా రోస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. అండ్ దెన్ 1/2 కప్ ఆఫ్ చియా సీడ్స్, ఇవి కూడా డ్రై రోస్ట్ లైట్గా చేసుకోండి,
ఇవి కూడా మంచిగా రోస్ట్ అయిన తర్వాత సేమ్ ఇవి కూడా ప్లేట్లో మంచిగా కూల్గా అయ్యేదాకా పక్కన పెట్టుకోండి. అండ్ దెన్ మిక్సీ వేసుకోండి, లైట్గా బరకగా వేసుకోండి నేను వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు కొన్ని సీడ్స్ తగులుతూ బాగుంటుంది లడ్డు తినేటప్పుడు. ఆ తర్వాత ప్యాన్లో గీ వేసుకొని నేనైతే 2 టేబుల్ స్పూన్స్ యూస్ చేశాను. అండ్ కొన్ని డేట్స్ వేసుకోండి. నేనైతే మెస్డోల్ డేట్స్ యూస్ చేశాను. ఇవైతే 12 తీసుకున్నా వితౌట్ సీడ్స్. మేము లైట్గా స్వీట్ తింటాము, సో సరిపోయింది. ఎక్కువ తినేవాళ్ళు కొంచెం మీకు టేస్ట్కి తగ్గట్టు స్వీట్ అంటే విచ్ మీన్స్ డేట్స్ ఎక్కువ యాడ్ చేసుకోండి. మంచిగా మిక్స్ చేసుకొని లడ్డు చేసుకోండి. తర్వాత 8 కంటైనర్లో స్టోర్ చేసుకొని రోజుకొకటి ఈవినింగ్ టైంలో స్నాక్లా తీసుకోండి. హెల్త్కి చాలా మంచిది. మీరు ట్రై చేసి తప్పకుండా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి గైస్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యువర్ ఫ్యామిలీ members and stay tuned for such healthy recipes. Bye guys. Thank you.